చేరికలతో అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత నూతనోత్సాహం నూతన తేజం కనబడుతోంది. అనుకున్న స్థాయిలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో విలీనం చేసుకొని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తామని ఒక శపథాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్నా కనబడుతోంది. అయితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికపై చిచ్చు రాజుకుంది. జగిత్యాల్లో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జీవన్ రెడ్డి 2 సార్లు సంజయ్ మీద పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే అధిష్టానం తనపై ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తనకి ఎటువంటి సమాచారం లేకుండానే సంజయ్ని ఏ రకంగా చేర్చుకుంటారంటూ కొంత గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏకంగా గుర్రుగా ఉండడమే కాకుండా తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో జీవన్ రెడ్డి ఉన్నారంటే అందరికీ అతిశయోక్తి ఏం కాదు. ఎందుకంటే ఆయన చాలా మొరటుగా ఉంటారు, చాలా అగ్రెసివ్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. పార్టీలో కూడా చాలా కాలంగా సుదీర్ఘమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు. మాజీ మంత్రిగా కూడా పనిచేస్తారు. చాలా సీనియర్ మోస్ట్ లీడర్ అని కూడా చెప్పాలి. అయితే తన నియోజకవర్గంలో తనపై పోటీ చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ని ఏ రకంగా కాంగ్రెస్లో చేర్చుకుంటారు, తనకి ఎటువంటి సమాచారం లేకుండానే చేర్చుకున్నారనే ఒక ఆవేదన, ఒక ఆక్రోశం, ఒక ఆగ్రహంతో జీవన్ రెడ్డి ఊగుతున్న పరిస్థితి. కొంత ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అధిష్టానానికి దూరంగా ఉన్నారట. త్వరలో రాజీనామా సైతం చేయబోతున్నారని ఒక వార్త పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. అధిష్టానం తనని కొంత బుజ్జగించేందుకు ప్రయత్నం చేస్తోంది. కార్యకర్తలు చాలా మంది కూడా ఆయన నివాసం వరకు చేరుకున్నారు. మీరు విజువల్స్ చూడొచ్చు. జగిత్యాల్లోని జీవన్ రెడ్డి నివాసానికి చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్యే సంజయ్ చేరికపై అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కావచ్చు, జీవన్ రెడ్డితో ముచ్చటిచ్చేందుకు కావచ్చు, చాలా పెద్ద ఎత్తునే కాంగ్రెస్ కార్యకర్తలు జగిత్యాల్లోని జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు. జీవన్ రెడ్డి అయితే ఎవరిని కూడా కలవడానికి ఇష్టపడడం లేదు. ఇన్ఫాక్ట్ అధిష్టానం నుంచి ఎటువంటి కాల్స్ వచ్చినా, ఎటువంటి సందేశం వచ్చినా వినేందుకు ఆయన సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. అయితే అధిష్టానం కూడా కొంత ఆయనకి మరొక ఆఫర్ కూడా ఇచ్చే విధంగా కనబడుతోంది. ఒకవేళ తన ఎమ్మెల్సీ పదవి ఆయన గడిచిపోయినప్పటి కాలం అయిపోయినప్పటికీ తిరిగి ఆయన ఎమ్మెల్సీగా తీసుకుంటామనో, లేదంటే మండలికి అవసరమైతే శాసన మండలికి చైర్మన్గా సైతం చేస్తామనే ఒక ఆఫర్ కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా జీవన్ రెడ్డి అంటే ఒక అగ్రెసివ్గా ఆగ్రహంతో ముక్కుసూటి మనిషిగా కాంగ్రెస్ పార్టీలో పేరుంది. మరి జగిత్యాల్లో ఎమ్మెల్యే సంజయ్ చేరిక విషయమై కొంత ఆగ్రహానికి ఆవేశానికి గురవుతున్నారు. ఎస్ మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి చంద్రశేఖర్ మరకాసేపట్లో 5 వరకు జాయిన్ అవుతారు. బిఫోర్ దాట్ ఒకసారి జీవన్ రెడ్డి మాట్లాడారు. ఆయన చేరిక తర్వాత ఏం మాట్లాడారు చూద్దాం. వాస్తవంగా ఒక విధంగా అది అవకాశవాదానికి నేటి నిదర్శనంగా భావిస్తాను చెప్తాను. ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పనిచేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సూచన ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సూచన ప్రభుత్వం ఏర్పడ్డది. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సూచనగా ఉంది. యాజ్ అ కాంగ్రెస్కి ఏదైతుందో మాకు ఇతరులు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించాను. అటువంటి నేను ప్రోత్సహించేటప్పుడు కూడా కాను అంటున్నాను. మాకు మేము కాంగ్రెస్ పార్టీ పరిస్థితంగా ఉందని చెప్పని భావిస్తాను. జీవన్ రెడ్డి కూడా కొంత ముక్కుసూటిగా ఆయన మాట్లాడే మనిషి, ఆగ్రహంతో ఆవేశంతో కొంత ఆయన మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతోంది. సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటైంది. కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజారిటీ ప్రజలు ఇచ్చారు. కానీ ఎందుకు ఈ పార్టీల చేరికల అంశాలు ఇతర పార్టీల ఎమ్మెల్యే తమ వైపు తిప్పుకోవడం ఎందుకు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. మొదటి నుంచి కూడా కొంత ఆయన దీని విషయంలో కొంత వెనకడుగు వేస్తున్నారు, కొంత పార్టీని కూడా విభేదిస్తున్నారు. ఇన్ఫాక్ట్ సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆయన మీద పోటీ చేసి 2 సార్లు గెలుపొందినటువంటి సంజయ్ చేరిక పట్ల కూడా అధిష్టానం తనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటూ కూడా ఆయన ఆగ్రహం గురవుతున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి చంద్రశేఖర్ లాలో సిద్ధంగా. ఎస్ చంద్రశేఖర్, ఎన్టీఆర్ ఊహించారా సంజయ్ చేరిక విషయం? నాకు తెలిసి బహుశా ఎవరు కూడా ఊహించి ఉండరు. ఇన్ఫాక్ట్ సో అధిష్టానం సడన్ గా ఒక చక్రం తిప్పుతోంది కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు. అంటే సొంత పార్టీ నాయకులు కూడా వాళ్ళకి సమాచారం ఇవ్వడం కానీ వాళ్ళ యొక్క సమాచారం తెలుసుకోవడం కానీ, ఇన్ఫాక్ట్ మంచి చెడు తెలుసుకోవడం చేయకుండానే వాళ్ళు చేర్చుకోవడం వెనుక జీవన్ రెడ్డి ఆగ్రహం గురవుతున్నారు. ఏంటి రాజీనామా కూడా తెరలేకపోతున్నట్టు తెలుస్తోంది, నిజమేనా? ఎస్, థ్యాంక్ యూ మనోజ్. మొత్తం మీద ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గత కొంతకాలం క్రితమే ఒక ప్రకటన చేశాడు. నేనేంటో చూపిస్తా, పక్తు రాజకీయాలు చేస్తా, నేను ఇప్పటివరకు పాలన మీద దృష్టి పెట్టా,
ఇప్పుడు ఇప్పటి నుంచి రాజకీయాలు సైతం చేస్తానని చెప్పి ప్రకటించినట్టుగానే ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా గత రాత్రి అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో డాక్టర్ సంజయ్ కుమార్ అత్యంత విధేయతలు ప్రదర్శించి బీఆర్ఎస్ పార్టీ నేతలకి అగ్రనేతలకి దగ్గరి బంధువు, వాళ్ళకి లాయల్ గా ఉండేటువంటి వ్యక్తి సడన్ గా చేరడం పైన సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇది కాస్త స్థానిక ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ కురువృద్ధునిగా చెప్పుకునేటువంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహవేశాలకి అవకాశం ఇచ్చినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే డాక్టర్ సంజయ్ కుమార్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి దగ్గరి మిత్రుడైనటువంటి తమ దగ్గరి బంధువు, వీరి మధ్యలో లాబింగ్ జరిగింది. అంతా గప్చుప్ గా సీక్రెట్ గా వ్యవహరించి ఆయన చేరే వారికి కూడా ఇతరులకు తెలియకుండా చేర్చుకున్న వారికి బాగానే ఉంది. అయితే 2014, 2018లో 2023లో హోరాహోరీగా రాజకీయ రణరంగంలో తన శత్రువు అయినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ ని తనకి సమాచారం ఇవ్వకుండా ఎట్లా చేసుకుంటారు? ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా నువ్వా నేనా అంటూ రాజకీయ రణరంగంలో చేల్చుకుందామని చెప్పేసి బరిగీసి కొట్లాడినటువంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. నాకు సైతం సమాచారం ఇవ్వకుండా ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఎందుకు? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పటిష్టమైనటువంటి రాజకీయ పార్టీగా అబ్సల్యూట్ మెజార్టీతోనే ఉన్నాం, 64 సీట్లు సాధించాం. మరొక వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కూడా మనకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి 65 స్థానాలతో మంచిగా కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో ఇతర పార్టీలకు చెందిన వాళ్ళను చేర్చుకుంటే ఏ మేరకి ఉపయోగపడుతుంది అనేటువంటి కోణంలో సైతం జీవన్ రెడ్డి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఒక దశలో ఆయన లోపలికి వెళ్లి తలుపులు మిడాయించుకున్నారు. ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నేతలందరూ కూడా జీవన్ రెడ్డిని కలవడానికి బారులు తీరారు. అక్కడంతా కూడా చాలా ఉద్రిక్త పరిస్థితి మధ్యలో తమ నేత ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాడు అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. ఏ క్రమంలో తాను అవసరమైతే రాజీనామాకు కూడా సిద్ధం. ఎందుకంటే మనకందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటించక ముందు జీవన్ రెడ్డి పేరు ప్రకటించారు. జీవన్ రెడ్డి కొంత అనాసక్తి చూపడం జరిగింది. ఆ తర్వాత రేస్ లో ఉన్నటువంటి వ్యక్తి 2014లో 18లో ఆయన 14లో విజయం సాధించాడు. 2014లో డాక్టర్ సంజయ్ కుమార్ మీద విజయం సాధించాడు. 2018లో ఓటమి చెందారు. ఓటమి చెందిన తర్వాత కొద్ది రోజులకే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత 2023లో ట్రయాంగిల్ కాంపిటీషన్ లో మళ్ళీ ఓడిపోయి బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. ఈ క్రమంలో నాకు కనీసం మాట మాత్రం చెప్పకుండా, నాకు సమాచారం ఇవ్వకుండా ఎట్లా తీసుకుంటారు మీరు? రేపటి నుంచి ఎట్లా ఉండబోతుంది రాజకీయ పరిణామాలు అనే కోణంలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అనేక మంది ముఖ్యమంత్రులతో మంత్రిగా, కేబినెట్ లో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి నాకు ఈ మాత్రం సమాచారం ఇవ్వకపోవడం ఏంటి అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తను రాజీనామాకు సైతం సిద్ధమే, ఇన్ని రోజులు చేశాను, ఇక ఎన్ని రోజులు రాజకీయం చేస్తాము, ఇట్లాంటి పరిస్థితి నాకు వద్దు అనేటువంటి కోణంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సమాచారం అందుకున్నటువంటి అధిష్టానం సైతం ఆయన బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుంది, మీలాంటి సీనియర్ నేతల సహాయ సహకారాలు అవసరం, ఎందుకంటే ఒకటి చేయబోతే ఇంకొకటి పోయింది అనేటువంటి కోణంలో ఈడ బ్యాలెన్స్ అయితే కష్టమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి మీరు చెప్తున్నట్టుగా చాలా తలపడినటువంటి రాజకీయ నాయకుడు, చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయంగా ఆయన కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. అటువంటి నాయకుడిని కావచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. సో అటువంటి నాయకుడిని వదులుకోవడానికి కానీ, అటువంటి నాయకుడి యొక్క ఆగ్రహానికి కానీ కాంగ్రెస్ పరిస్థితి డెఫినెట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఆయన పట్ల బుజ్జగిచ్చేందుకు అధిష్టానం నుంచి ఎవరెవరు ప్రయత్నం చేస్తున్నారు? ఇవరకు ఎవరైనా జగిత్యాల తన నివాసానికి వచ్చారా, లేదంటే ఫోన్ ద్వారా సంప్రదించారా? ఎటువంటి బుజ్జగింపు కార్యక్రమాలు నడుస్తున్నాయి? కేవలం ఫోన్ ద్వారా సంప్రదించారు. ఫోన్ ద్వారా కొంతమంది సీనియర్ నేతలు సంప్రదిస్తున్నారు. సంప్రదించే మీకు సరి అయినటువంటి ప్రాధాన్యత ఉంటుంది. మీరు మీలాంటి నాయకులు ఇంత ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తడం సరి అనేది కాదు. ఖచ్చితంగా మీకు ప్రాధాన్యత ఇస్తాము. లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గా కూడా అవకాశం వచ్చేటువంటి ఒక మనకి పరిస్థితి ఉంది. మనదే ప్రభుత్వం ఉంది, మీరు సహకరించండి, మీరు ఓపిక పట్టండి అని చెప్పి ఫోన్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి తరపు నుంచి కావచ్చు, ఆయన ఆఫీస్ నుంచి కావచ్చు, ఏదైనా ఫోన్ వచ్చిందా? లేదంటే ఆయన చాలా సీనియర్ మోస్ట్ లీడర్. ఇన్ఫాక్ట్ గతంలో కూడా రేవంత్ రెడ్డి స్థానంలో సైతం పిసిసి అధ్యక్షుడిగా తన పేరు ప్రస్తావనకు వచ్చిందని అంటే ఎంత సీనియర్ లీడర్ అని అర్థం చేసుకోవాలి. సో సీఎం తరపు నుంచి ఏదైనా ఫోన్ కానీ లేకపోతే బుజ్జగింపు కార్యక్రమం జరిగిందా? అయితే ఇంటర్నల్ గా మనకి ఓపెన్ గా చెప్పట్లేదు. అయితే ఇంటర్నల్ గా మాత్రం ఫోన్ కాల్స్ వస్తున్నాయి, బుజ్జగించి సంధానించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి సమాచారం వస్తుంది. ఆయన దగ్గర మిత్రుల దగ్గర ఇది రివీల్ చేశాడు. ఆన్ రికార్డులో చెప్పలేదు. మీడియా సమావేశంలో కూడా మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. చాలా కీలకమైన వ్యక్తి ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడిపోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి షాక్ అని చెప్పాలి. అయితే బీఆర్ఎస్ పార్టీకి షాక్ అయితే అయి ఉండొచ్చు, కానీ ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ లో కూడా ఒక చిచ్చు రాజుకుందని చెప్పాలి. పెద్దగా
పోచారం శ్రీనివాసరెడ్డి చేరిక విషయంలో అక్కడిక్కడ పెద్ద ఎత్తున చర్చకు వచ్చినప్పటికీ బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం కూడా కొంత విభేదించినప్పటికీ అనుకున్న స్థాయిలో ఇంత వార్తా ప్రచారం కానీ లేకపోతే ఇంత పెద్ద ఆగ్రహవేశాలు కానీ గురి కాలేదు. కానీ జీవన్ రెడ్డి విషయానికి వస్తే కనుక జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు, చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన ఒకానొక సందర్భంలో పీసీసీ రేస్లో రేవంత్ రెడ్డితో పాటుగా పోటీ పడ్డారంటే ఆయన ఎంతటి సీనియర్ లీడో అర్థం చేసుకోవాలి. సో అటువంటి జీవన్ రెడ్డి ముక్కుసూటి మనిషి కూడా. సో ఆయన ఇప్పుడు నాకు తెలియకుండా సంజయ్ని ఎలా చేర్చుకుంటారు? సో పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ ఉంది, ప్రజలు మ్యాండేట్ ఇచ్చి చాలా ఫుల్ మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తే ఇతర పార్టీ నాయకుడు మన పార్టీలో చేర్చుకోవడానికి ఏం అవసరం వచ్చిందంటే కూడా ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్న పరిస్థితి. ఒకసారి ఆయన నేరుగా మీడియాతో మాట్లాడినటువంటి బయట ఉంది, ఒకసారి బయట చూసే ప్రయత్నం చేద్దాం. నా దృష్టిలో ఏదైతుందో వాస్తవంగా ఒక విధంగా అది అవకాశవాదానికి నేను నిదర్శనంగా భావిస్తాను చెప్పాను. ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పనిచేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది. ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా యాజ్ అ కాంగ్రెస్కి ఏదైతుందో మాకు ఇతరులు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించాను. అటువంటి నేను ప్రోత్సహించడంలో కూడా కాను అంటున్నాను. మాకు మేము కాంగ్రెస్ పార్టీ పరిస్థితిగా ఉందని చెప్పి భావిస్తాను.